హల్లెలూయా. నిన్న మేము కృష్ణపాలెం అది వాక్యానికి వెళ్ళినప్పుడు ఒక పాస్టర్ గారు ముచ్చటేసింది ఆ వాక్యం విన్నప్పుడు. అది మళ్ళీ మీరు వినాలని, ఎందుకంటే మేము విన్నాం, మీరు వినలేదు. అయితే 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం నుండి చదువుకుందాము. కొన్ని వచనాలు మనం దీంట్లోని వివరించుకుందాము. అందులో ఒక వ్యక్తి మనము చూసుకున్నట్లయితే, సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయినది. ఇక్కడ చూసినట్లయితే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు నొక్కి వక్కాడించి. ఏమని అంటే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్నట్లు నువ్వన్నిట్లోని కూడా వర్ధిల్లుచు సౌఖ్యముగా, అంటే ఆరోగ్యముగా. సౌఖ్యం అంటే అన్నీ మనకి అనుగ్రహించబడాలి కదండి. సౌఖ్యం అంటే అన్నీ మనకు కలిగినప్పుడు అది సౌఖ్యము అంటాం. అయితే ఇక్కడ కూడా అంటున్నాడు, సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. ఈ యోహాను పత్రిక చాలా చిన్నది. ఇక్కడ 14 వచనాలు ఉన్నాయి కదండి. ఇందులో ప్రధానంగా 3 వ్యక్తులు కనిపిస్తారు. 3వ పత్రికలో 14 వచనాలు ఉన్నాయి. ఆ 14 వచనాల్లోని 3 వ్యక్తులు ప్రత్యేకించి కనిపిస్తారు. ఇందులో 3 ఎవరు అంటే, గాయు. ఫస్ట్ మనం చదువుకున్నాం కదా, గాయు. ఇతను ఎంత మంచివాడంటే, మంచి సాక్ష్యము కలిగిన విశ్వాసిగా పౌలు దగ్గర ఆయన తర్ఫీదు పొందాడు, ఈ గాయు అన్న వ్యక్తి. హల్లెలూయా. తర్వాత దియోత్రెఫే అనండి, దియోత్రెఫే. ఈ దియోత్రెఫే ఎప్పుడు కూడా తనకు మొదటి స్థానం కావాలని కోరుకునేవాడు. దేనిలోనైనా సరే మొదటి స్థానం. ఈ దియోత్రెఫే అనే వ్యక్తి తనకి మొదటి స్థానం కావాలని కోరుకున్నాడు. తర్వాత దెమేత్రియు అన్న వ్యక్తి ఇంకొక అతను ఉన్నాడు. ఆయన అందరి చేత మంచి సాక్ష్యము పొందినవాడంట. హల్లెలూయా. 3 వ్యక్తులు చూస్తున్నాం. ఈ గాయు అన్న వ్యక్తి ఎలా ఉన్నాడంటే, మంచి సాక్ష్యము కలిగిన విశ్వాసిగా ఉన్నాడు. ఈ దియోత్రెఫే అన్నవాడు ఎలా ఉన్నాడంటే, నాకు మొదటి స్థానము కావాలి, దేంట్లోనైనా సరే నాకు మొదటి స్థానము కావాలి, దానికోసం ఏదైనా తను చేయగలడు. ఈ దియోత్రెఫే అన్న అతను. తర్వాత దెమేత్రియు అని ఉన్న ఇంకొక వ్యక్తి ఉన్నాడు. అతను అందరి చేత మంచి సాక్ష్యము పొందినవాడు. ఈ 3 జీవితాలను మనం ఈ రాత్రికాలంలో చూసినట్లయితే, సంఘములో మనం ఎలాంటి వ్యక్తులుగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ 3ని ఈ రాత్రి మనం చూసుకున్నట్లయితే, మనం ఎవరిలాగా ఉండాలి? మంచి సాక్ష్యం పొందిన వారిలాగా ఉండాలా, లేకపోతే మంచి సాక్ష్య జీవితం కలిగిన విశ్వాసిలా ఉండాలా, లేకపోతే ప్రతి దాంట్లో మొదటిగా ఉండే వ్యక్తిగా ఉండాలా? ఈ 3 జీవితాలు ఈ రాత్రి మనం చూసినట్లయితే, మొదటిది గాయు అన్న వ్యక్తి సత్యములో నడిచిన వ్యక్తి. 1 నుంచి 3 వచనాలు అవి చదివారు కదా ఇందాక. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవన్ని విషయములలోనూ కూడా వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విని నేను బహుగా సంతోషించాను. అయ్యా, నువ్వెంత సత్యముగా నడుచుకుంటున్నావో, నువ్వు సంఘములో ఎంత సత్యంగా నడుచుకుంటున్నావో, ఎంత మంచి సాక్ష్య జీవితము నువ్వు కలిగి ఉన్నావో, అది నేను విన్నప్పుడు ఎంతో నేను సంతోషించాను. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాల్లో కూడా నువ్వు వర్ధిల్లాలి. అంతేకాదు కానీ నువ్వు సత్యమునందు నువ్వు ఎలాగూ బ్రతుకుచున్నావో, సత్యమునందు నువ్వు ఎలాగా అనుసరించి నడుచుకున్నావో, అది నేను విన్నప్పుడు నాకు చాలా సంతోషిస్తున్నాను. నీ విషయంలో, మన విషయంలో దేవుడు సంతోషించేవాడిగా ఉన్నాడా? ఈ గాయు అన్న విషయం యోహాను విన్నప్పుడు సంతోషించాడు. ఎందుకంటే గాయు సత్యాన్ని విన్నవాడు మాత్రమే కాదు కానీ సత్యములో నడిచాడంట. అందరము వింటాం, వాక్యం అందరమే వింటాం కదండి. వింటామా వినమా?
వింటాం, కానీ సత్యం వింటాం, వాక్యం వింటాం, కానీ అందులో మనం ఎంతవరకు నడుస్తున్నాం అన్నది మనకి తెలుస్తుంది, దేవునికి తెలుస్తుంది, మనుషులకి అది తెలీదు. కానీ ఈ గాయు ఎంత సత్యములో నడుచుకున్నాడో ఇక్కడ నాకు చాలా సంతోషం అనిపిస్తుంది నాన్న నీ కొరకు నేను విన్నప్పుడు. ఎందుకంటే నువ్వు సత్యములో ఎలా నడిచావో నీ కొరకు కొంతమంది సాక్ష్యం చెప్తున్నారు. నీ సత్య జీవితాన్ని నువ్వు ఎలాగా నడిపించుకున్నావో ఆ సాక్ష్యం విన్నప్పుడు నీ నుండి నాకు ఎంతో సంతోషము కలుగుచున్నది. ఈ రాత్రి దేవునికి సంతోషము కలిగించే వారిగా మనము ఉండాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. కీర్తన 119 105 అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగు. యోహాను సువార్త 14 అంటాడు, నేనే మార్గము సత్యము జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు చేరలేడు. ఎఫెసీ పత్రిక 4:15 చూసినట్లయితే, ఎఫెసీ పత్రిక 4:15 చదవండి. క్రీస్తు వలె ఉండుటకు మనవన్నీ విషయాలలో ఎదుగుదము. ఎవరైనా సత్యం మాట్లాడతారేమో అంటే మనలో సత్యమే ఉండట్లేదు. మనం సత్యము మాట్లాడడానికి మనకి నచ్చదు. ఎవరైనా సత్యం చెప్తే మనకి చాలా కోపం వచ్చేస్తుంది. ఈ 2-3 రోజుల్లో చూశాను, 10th క్లాస్ చదువుతున్నాడంట అబ్బాయి. నాన్న నీకు ఈ వయసులో ఇంత డబ్బు అవసరమా? నువ్వెందుకు ఇంత డబ్బు అనవసరంగా ఖర్చు పెడుతున్నావు? వద్దు అని భయం చెప్పిన ఆ టీచర్ని పొడిచి చంపేశాడు. ఎంత ఘోరమైన దిద్దుబాటు నీకు అసహ్యము. ఎవరైనా నిన్ను దిద్దుబాటు చేసేలా ఉంటే ఆ మనిషి మీద నీకు ఎలా ఉంటుందంటే కోపము రగిలిపోతుంది. కానీ మనం తప్పు చేస్తున్నాము అని మనము గ్రహించినప్పుడు దాని కొరకు మన హృదయంలో ఎలా ఉంటుందో తెలుసా? పశ్చాత్తాపం కలుగుతుంది. దావీదు కదా తప్పు చేసినప్పుడు నాతాను ప్రవక్త వెళ్ళినప్పుడు, నువ్వెందుకు ఇలా చెప్తున్నావు, నేను రాజునని చెప్పి నాతాను ప్రవక్తను దావీదు ఏదైనా చేయొచ్చు, ఎవరు అడిగేవాడు కూడా లేడు, ఎందుకంటే రాజు దావీదు. కానీ ఎప్పుడైతే దానికి కారణము నువ్వే అన్నాడో పరుపు తేలేలాగా 51 కీర్తన దావీదు రాయడం జరిగింది. కాబట్టే దావీదు నా హృదయానుసారుడు అంటున్నాడు దేవుడు. ఒకే ఒక తప్పు, ఆ తప్పు వివరించినప్పుడు జీవితకాలం అంతా కూడా ఆ తప్పును బట్టి దావీదు పశ్చాత్తాప పడతానే ఉన్నాడండి. నిజంగా ఎంత గొప్ప విషయం. ఒక రాజు హోదాలో ఉండి రాజుగా ఉన్నాడంటే రాజు ఎదురుగుండా ఎవరు కూడా మాట్లాడడానికి అసలు అర్హత ఉండదు. కానీ ఈ ప్రవక్త వెళ్ళి నువ్వు చేస్తుంది తప్పు, నువ్వేం చేస్తున్నావు అసలు గ్రహించవా అన్నప్పుడు, అయ్యా రక్షణానందాన్ని నాకు మరలా పుట్టించు, నీ సన్నిధి నా యొద్ద నుండి నువ్వు తీసివేయొద్దు ప్రభువా అని దేవుని కనికరము కొరకు, దేవుని ప్రేమ కొరకు, ఆయన కృప కొరకు, ఆయన సన్నిధిలో కన్నీరు కార్చిన వ్యక్తిగా దావీదు మనకి కనిపిస్తూ ఉన్నాడు. కానీ ఏదైనా చిన్న తప్పు, అమ్మ నువ్వు ఇలా చేస్తున్నావురా తప్పు అంటే ఏంటి ఏమి చేసేనా నువ్వు నన్ను తప్పు అంటావు అని తిరగబడే వ్యక్తుల మధ్యలో మనం ఉన్నామండి. తప్పు సరిదిద్దితే అది ఒప్పుకొని పశ్చాత్తాపపడే ప్రజల మధ్య మనము లేము. తిరుగుబాటు చేసేవారి మధ్యలో మనం ఉన్నాం. మనం ఈ రాత్రి ఎలా ఉన్నాం? ఎలా ఉంటే దేవునికి సమీపముగా ఉంటాం? ఎలా ఉంటే దేవునికి మనము ఇష్టంగా ఉంటాము? ఈ గాయు సత్యమందంట నిలిచి ఉన్నాడు. సత్యము వినడమే కాదు కానీ సత్యములో నడిచాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సత్యమందు నడవడం అంటే అసలు మామూలు విషయము కాదు. అందుకే గాయు నువ్వు సత్యమందు నిలబడి, అయ్యా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో కూడా నువ్వు వర్ధిల్లాలి. ఒక్క విషయంలోనే కాదు, ప్రార్థన విషయంలోనే కాదు, వాక్యం వినే విషయంలోనే కాదు, పాటలు పాడే విషయంలోనే కాదు, కానీ అన్ని విషయాల్లో నువ్వు సత్యము వినాలి, సత్యములో నువ్వు నడవాలి, సత్యాన్ని నువ్వు అనుసరించాలి. నువ్వు అలాగ నడిచినప్పుడు నాకెంతో సంతోషం.
హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కీర్తనలు అంటాడు, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. ఏమంటాడు? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. మనం అన్ని విషయాల్లో మాట్లాడినంతసేపు చాలా హ్యాపీగా మన మాటలు వింటారు. కానీ ఏదైనా చిన్న తప్పు, అమ్మ నువ్వు ఇలా చేయకూడదు తప్పు అని అంటే ఎక్కడ లేని కోపం, అంతవరకు ఉన్న ప్రేమ ఏమైపోద్దో తెలియదు, అంతవరకు ఉన్న అన్యోన్యం ఏమైపోద్దో తెలియదు. కానీ ఒకేసారి కోపం వస్తుంది, ఒకేసారి మరలా మనం ఆ వ్యక్తిని చూడడానికి కూడా ఇష్టపడం. ఎందుకంటే సత్యములో నడచుట మనకి రాదు. మన హృదయాలు ఏమై ఉన్నాయంటే అబద్ధానికి, ఏది ఎవరు చెప్పితే అది నమ్మే అలవాటుగా మన హృదయాలు మార్చుకున్నాం. కాబట్టి ఎవరైనా వస్తే సత్యం చెప్తే మనకి నచ్చదు. కానీ ఈ గాయు అంట సత్యం వినడమే కాదు కానీ సత్యములో నడవడం నేర్చుకున్నాడు. ఈ రాత్రి మనమందరం కూడా సత్యమందు నడుద్దుముగాక, సత్యమందు నిలుచుదుముగాక. దేవుడు మనందరినీ కూడా సత్యములో మనల్ని నడిపించునుగాక. ఈ రాత్రి మనమందరం కూడా సత్యవంతులమై ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మనం సంఘములో ఎలా ఉన్నాము, మనం సంఘములో ఏ రీతిగా ఉంటున్నాం? నిజమే, బాధ్యత రహితులుగా ఉంటున్నాం. మనం వాక్యము వింటే ఖచ్చితంగా మనకి మాట్లాడుతుందండి వాక్యం. మనం వాక్యం వినేటప్పుడు ఏమనుకుంటామో తెలుసా? అయ్యో ఈవేళ రావడం మానేసింది ప్రార్థనకి, పలానా వ్యక్తి వస్తే ఆ వ్యక్తి కోసమే మాట్లాడారండి పాస్టర్ గారు, మిస్ అయిపోయింది. లేకపోతే సూటిగా ఆ వ్యక్తితోనే మాట్లాడేసును అని ఆ వ్యక్తి కోసం ఆలోచిస్తాము. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? నా హృదయం ఎలా ఉంది, నేను ఎలా నడవాలి, నేను ఎలా వాక్యంలో నిలిచి ఉండాలన్న సంగతి మనకి గుర్తుండదు. అలా ఉంటున్నాము కాబట్టి వాక్యము మన హృదయాల్లోనికి చొచ్చుకొని పోవట్లేదు. వాక్యము వినేవారిగా ఉండాలి, వినడమే కాదు సత్యాన్ని అనుసరించేవారిగా ఉండాలి. ఎఫెసీ పత్రిక ప్రేమతో సత్యాన్ని పలుకుతూ, మన జీవిత కాలము మనము సత్యాన్ని పలుకుతూ మనం క్రీస్తులోని ఎదగాలి అని కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సత్యం తెలుసుకోవడం ఒక విషయం అయితే, ఆ సత్య ప్రకారం మనం జీవించడం మరొక విషయం. సత్యం తెలుసు కానీ అందులో జీవించడం అంటే చాలా కష్టం. ఎందుకంటే ఇంట్లో చిన్న చిన్న విషయాల్లోనే మనం అనేక సార్లు అబద్ధాలు ఆడుతూ ఉంటాం. ఇంట్లో మామూలుగా చిన్న చిన్న మనం మాట్లాడుతున్నప్పుడే మనం అనేక విషయాల్లో మనం నిజం చెప్పలేం. కానీ నిత్యము మన నోట ఏముండాలంటే సత్యము చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రవర్తన కోసం ఇతరులు కూడా మన కొరకు చెప్పేవారిగా మనం ఉండాలి. ఈ గాయి కోసం చెప్తున్నాడు యోహాను, నువ్వు సత్యాన్ని బట్టి నడుస్తున్నావు ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అని నేను నీ కోసం నీ సాక్ష్యం విన్నప్పుడు నేను ఎంత సంతోషించానో, నీకోసం నేను ఎంత ప్రార్థన చేస్తున్నానో. ఎంత సంతోషం అండి. మన కొరకు ఎవరైనా అలా చెప్తే, మన సాక్ష్యాన్ని బట్టి అలా చెప్తే, మన ప్రవర్తనను బట్టి ఎవరైనా అలా చెప్తే, మన మాటను బట్టి ఎవరైనా అలా చెప్తే ఎంత సంతోషంగా ఉంటుంది కదా. కానీ మన కోసం ఎవరైనా అలా చెప్తారా? పలానా వ్యక్తి నీకు తెలుసా అమ్మంటే, అదిగో ఆ అమ్మండి ఒక మాట అంటే 10 మాటలు అంటుందండి అని ఈ విషయంలోనే మనల్ని పరిచయం చేస్తారు తప్ప, అమ్మో ఆమె చాలా భక్తిగల స్త్రీ అండి, ఎవరి కోసం కూడా చెడుగా మాట్లాడదండి, అమ్మో ఆమె చాలా మంచిదండి, ఎవరి ద్వారా అయినా మన సాక్ష్యం అలా ఉందా అని ఒక్కసారి ఈ రాత్రి మన జీవితాలు పరిశీలించినట్లయితే, నాకు కూడా లేదు, నేను ఒప్పుకున్నాను దేవుని సన్నిధిలో, నాకు కూడా లేదు. ప్రతి వాళ్ళము ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. అంతేగాని నేను ఆ వంకలేదు ఈ వంకలేదు, నేను చాలా అబ్బే అసలు యేసు ప్రభుస్తే ఇప్పుడు వెళ్ళిపోతానండి అనేవాళ్ళు ఉంటారు. కానీ అది అంత సులభము కాదు. దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలంటే సత్యం మాట్లాడాలి, సత్యములో నిలబడాలి, సత్యములో నడవాలి. ఈ గాయు నడిచాడు. ఈ గాయ కొరకు అనేక మంది సాక్ష్యము చెప్తా ఉన్నారు. హల్లెలూయా. ఇంకొకటి ఏంటంటే, ఈ గాయకున్న ఇంకొక ఉద్దేశం ఏంటంటే, ఇతరులకంట ఉపకారం చేసే వ్యక్తి అంట. 5-6 వచనాలు. ఇతరులకు ఏమి చేసే వ్యక్తి? ఉపకారము చేసే వ్యక్తి అంట. 5-6 వచనాలు. ప్రియుడా,
ఆ, ఆ, ఆ. చూసారండి ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదల్లా విశ్వాసికి తగినట్టుగా నువ్వు చేస్తున్నావు. పరదేశంలో ఉన్నాడు, సొంత ఇల్లులు సొంత గృహాలు మనకిక్కడ లేవు. పరదేశంలో ఉన్నా కానీ అక్కడ ఏం చేస్తున్నాడంటే సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా, విశ్వాసికి తగినట్టుగా. విశ్వాసికి తగినట్టుగా అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఉపకారము చేస్తూ ఉన్నాడంట. ఉపకారము చేస్తూ ఉన్నాడు అనేక మందికి. 5-6 వచనాలు. వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యం ఇచ్చారు. నువ్వు కలిగి ఉన్న ప్రేమను గురించి సంఘములో సాక్ష్యం ఇచ్చారు. నిజంగా ఈ రాత్రి గాయకొరకు వింటుంటే అసలు పులకరించిపోతుందండి హృదయం. మనము కూడా అలా ఉంటే ఎంత బాగుండు కదా. మన కొరకు కూడా ఎవరైనా అలా సాక్ష్యం చెప్తే ఎంత బాగుండు కదా. మనం కూడా అనేక మందికి ఉపకారము చేసేవారిలాగా ఉంటే ఎంత బాగుండును కదా. మనకు అపకారమే చేతనవును కానీ ఉపకారము చేతనవ్వదు కదా. రాత్రి మనం పరిశీలించుకుంటే అతని ప్రేమ మాటల్లో మాత్రమే కాదు కానీ క్రియల్లో కనిపించింది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, ఆదిత్యము చేయ మరువకుడి. ఏం చేయ మరువకుడి? ఆదిత్యము చేయ మరువకుడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారని మనకు వెంటనే ఏం గుర్తొస్తుంది? అబ్రాహాము సింధూర వనములో కదా, మస్తకి వృక్షం క్రింద దేవదూతలకి ఏం చేశాడు? దేవదూతలకి ఆహారం ఇచ్చాడు. ఎరుగకయే దేవదూతలకి ఆతిథ్యము చేసిన ఆ సత్కారాన్ని మీరు కూడా మర్చిపోవద్దు. మనకు దేవుని సన్నిధిలో మనము హెచ్చింపబడాలి అనంటే కొన్ని ఉంటాయి, కొన్ని చాలా విషయాలు అవి మనం సరి చేసుకోవలసినవి మనకి చాలా ఉంటాయి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 40వ వచనంలో అంటాడు, అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి. మిక్కిలి అల్పులైన నా సహోదరులు అంటే అందరికీ చేయక్కర్లే, ఒక్కనికే చేశారంట. ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని. ఆదిత్యమయ్య మరవకుడి, మేలు చేయ మరవకుడి, ఉపకారము చేయుట మీరు మరిచిపోవద్దు. కొందరు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఆ మృతతల్యమైపోయిన శరీరముతో శారా కుమారుని కన్నదండి. ఎంత దీవెన! హల్లెలూయా, హల్లెలూయా. ముసలైపోయింది. ఆతిథ్యము ఇస్తే అది ఊరికినే మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. గలతీయులకు 6వ అధ్యాయము 10వ వచనం. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, ఇక్కడ ఒక్కళ్ళే నచ్చినోళ్ళు నచ్చనోళ్ళు ఎవరు కూడా లేరు, అందరి ఎడలను విశేషముగా, అక్కడ ఒక మాట రాశాడు, విశేషముగా. విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. ఇంకొకటి ఏం చేయాలంటే ఉపకారము చేయాలి, తర్వాత మనం మేలు చేసేవారిగా ఉండాలి. అయ్యా పలానా వ్యక్తి నాకు కీడు చేశాడయ్యా, ఆ విషయంలో మీరు మాట్లాడండి అయ్యా అని మనం అనేక మంది దగ్గరికి వెళ్తాం. కానీ మనకు మేలు ఎవరు కూడా చెయ్యరు. ఎందుకంటే అలాంటి ప్రజల మధ్యలో ఉన్నాం, మేలు చేసే ప్రజల మధ్యలో లేము మనం. ఎక్కడ చూసినా కీడు, ఎక్కడ చూసినా దుష్టత్వము, ఎక్కడ చూసినా వ్యభిచారము, ఎక్కడ చూసినా చెడు, అలాంటి ప్రజల మధ్యలో మనమున్నాము. కాబట్టి నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధికి వస్తున్నావు కదా, దేవుని వాక్యం వింటున్నావు కదా, విశ్వాసగా ఉంటున్నావు కదా, నీకు తెలిసినదల్లా ఏమై ఉండాలంటే ఉపకారము చేయాలి, మేలు చేయాలి, ఆతిథ్యం ఇవ్వాలి. ఎన్ని విషయాల్లో మనల్ని మనము సరి చేసుకుంటే ఏ ఒక్కటి కూడా మనలో ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఒకవేళ ఆయన రాకడ బహు సమీపంగా ఉంది, ఒకళ్ళు వచ్చి నువ్వేం చేసావు నా కొరకు అని అంటే, అయ్యా కనీసం
మా ఇంటికి ప్రార్థన చేయడానికి పాస్టర్ గారు వస్తే ఒక గ్లాసు నీళ్లు కూడా నేను ఇవ్వలేనయ్యా అని ఆ రోజు దేవుని సన్నిధిలో చెప్పాలంటే అసలు ఎంత అవమానంగా ఉంటుందండి చెప్పండి. అసలు మనలో గుండె మండట్లేదా? మేలు చేసే విషయంలో వర్ధిల్లాలి, ఉపకారము చేసే విషయాల్లో వర్ధిల్లాలి, సత్యమందు నడిచే విషయంలో నువ్వు వర్ధిల్లాలి, సత్య ప్రవర్తన విషయంలో నువ్వు వర్ధిల్లాలి, అన్ని విషయాల్లో కూడా నువ్వు వర్ధిల్లాలి. నీ ఆత్మ వర్ధిల్లాలి. నీ కొరకు నేను సాక్ష్యం విన్నప్పుడు నా హృదయం ఎంతో సంతోషించింది. ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం. దేవుని సేవ అంటే మామూలుగా మాటలు వినడం కాదండి, వాక్యానుసారముగా మనము ఉండాలి. అందరూ వెళుతున్నారు నేను వెళుతున్నాను అన్నట్లుగా కాదు, కానీ మనము లోకములో నుండి ప్రత్యేకించబడాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆకలితో ఉన్న వారికి మనం ఏం చేయాలంటే సహాయము చేయాలి. వస్త్రహీనతలో ఉన్న వారికి మనం ఏం చేయాలంటే వస్త్రాలు ఇవ్వాలి, ఆదరించాలి. పరిచర్య మనము చేస్తున్న వారిని ప్రోత్సహించాలి. నువ్వు పరిచర్యకి వెళ్ళట్లేదు, నీకు మాట్లాడడం రాదు, వాక్యం చెప్పడం రాదు, కానీ పరిచర్యకి వెళ్ళే వాళ్ళకి నువ్వెంతవరకు సహకరిస్తున్నావు, ఎంతవరకు ప్రోత్సాహకరంగా ఉంటున్నావు? ఈ రాత్రి దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడండి. పదే 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 దేవుని వాక్యము అన్నిసార్లు ఏది మాట్లాడినా నువ్వు సంఘములో ఏ విధంగా ఉన్నావు అని మాట్లాడుతున్నాడు అంటే నిజంగా నాలో నుండి ఏదో దేవునికి కావాలి అని మనం గ్రహించగలిగే హృదయాలు మనము కలిగి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సత్యమునకు సహకారులుగా ఉండాలి, అట్టి వారిని మనము చేర్చుకోవాలి. సత్యం ఎవరు మాట్లాడతారండి? ఆ సత్యము మాట్లాడే వాళ్ళని మనం ఏం చేయాలి తెలుసా? చేర్చుకోవాలి. ఇక్కడ 1 కొరింథీ పత్రిక 3:9 అంటాడు, మేము దేవుని జత పనివారమై ఉన్నాము. ఎవరి జత పనివారమై ఉన్నాము? దేవుని జత పనివారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. మనమందరము దేవుని పనివారము. ఏదో మేము ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నామని మేమేదో పెద్ద పైనుండి దిగిన వచ్చిన వారం కాదు, కానీ మేము మీరు ఒకటే. మనందరము ఎవరమై ఉన్నామంటే దేవుని జత పనివారిగా ఉన్నాము. ఆ దేవుని జత పనివారిగా మనం ఉన్నప్పుడు మనం కొన్ని చేయాలి. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం ఉన్నది, కానీ అన్నీ చేయదగినవి కావు. మనము చేయాల్సినవి కొన్ని మనకి ఉంటాయి. అందులో మనం ఏం చేయాలంటే ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో మనం ఏం చేయాలి? వర్ధిల్లాలి. ఈ సంవత్సరం కొంచెం ప్రార్థన తక్కువ చేసామనుకోండి, మళ్ళీ సంవత్సరానికి మన ప్రార్థన ఏం చేయాలి? మహిమ నుండి అధిక మహిమలోనికి మన ప్రార్థన వెళ్ళాలి. ఈ సంవత్సరం పాటలు పాడలేకపోయాం ఎక్కువగా, కానీ వచ్చే సంవత్సరం ఏం చేయాలి? ఎక్కువగా ఇంకా దేవుణ్ణి స్తుతించాలి. ఇలాగా సంవత్సరం 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 మనం ఒక చిన్న దాని మీదే పెట్టుకొని ఈ సంవత్సరం ఇలా ఉన్నాను కదా, వచ్చే సంవత్సరానికి ఇంకా నేను అత్యధికంగా దాంట్లో వాడబడాలి అని ఒక చిన్న కోరిక మనం కలిగి ఉన్నామనుకోండి, దేవుడు మనల్ని ఆ స్టేజ్కి మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దియోత్రెఫే అన్న వ్యక్తి గాయకు విరోధమైన వ్యక్తి అంట. అది 9-10 ఉంటుంది. నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రెఫే మమ్మును అంగీకరించుటలేదు. వాడు మమ్మల్ని గూర్చి చెడ్డ మాటలు వదరుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనస్సు గలవారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. ఈ దియోత్రెఫే చూసారా ఎలా ఉన్నాడో? వెళ్ళేవారిని వెళ్ళనివ్వట్లేదు, వీడు వెళ్ళట్లేదు. అమ్మ వెళ్ళేవారిని వెళ్ళనివ్వట్లేదు, అలాగని తను వెళ్తున్నాడా? తను కూడా వెళ్ళట్లేదు. కాబట్టి గాయకి ఈయన ఏం వ్యక్తి తెలుసా? విరుద్ధమైన వ్యక్తిగా ఉన్నాడు. హల్లెలూయా. అతని ప్రధాన సమస్య ఏంటంటే వారిలో మొదటిగా ఉండాలి. గాయకి ఎందుకు అంత టాలెంట్ ఉంది, గాయని ఎందుకు అలా పొగుడుతున్నారు, నన్నెందుకు పొగడరు, నేనే ముందుంటాను. కానీ గాయకున్న క్వాలిటీస్లో ఒకటి కూడా దియోత్రెఫేకి లేదు. స్వార్థం, నేనే ముందుండాలి అంటాడు. ఆ దేవుని సన్నిధికి వెళ్ళేవాళ్ళనంట వారు
మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదరుచు అది చాలనట్టుగా చెడ్డ మాటలు పలుకుతా ఉన్నాడు. తర్వాత అది కూడా చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక ఏం చేస్తున్నాడంట? సహోదరుల్ని చేర్చుకోవట్లేదు. వారిని చేర్చుకొని మనస్సు గల వారిని కూడా ఏం చేస్తున్నాడు? ఆటంకపరుస్తున్నాడు. ఈ రాత్రి నువ్వు థియోద్రఫీలాగున్నావా? గాయులాగున్నావా? ఎలా ఉన్నావు? ఈ రాత్రి ఒక్కసారి మనం పరీక్షించుకున్నట్లయితే ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ముగిస్తూ ఉన్నాను. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము ఒకసారి చదువుకుంటే, స్వార్థము చేతగానే వినయమైన మనస్సు గలవారై ఒక్కరినొక్కడు తనకంటే యోగ్యుడని మీరు ఎంచుకొనుడి. ఎవరిని నాకంటే వాడు తక్కువ, నాకంటే వాడు ఎందుకు పనికొస్తాడు, ఇలా ఎప్పుడు కూడా మనము అనుకోకూడదు. ఎందుకంటే ఒకరినొకడు మనం హెచ్చించుకోవాలి, ఒకరినికొకడు మనం గౌరవించుకోవాలి, ఒకరినికొకడు మనం ఏం చేయాలి? మర్యాదపూర్వకంగా ఉండాలి. ఎవరిని తక్కువ చేసి చూడకూడదు. స్వార్థము చేత కానీ వ్యర్థమైన ఘనత చేత కానీ ఏది కూడా మనము చేయకూడదు. దేవుని పని జత పని వారమై ఉన్నామన్న మాటను అతను జ్ఞాపకం చేసుకొని ఆ జత పని వారిలో ఏది చెయ్యాలో, ఏది చేస్తే దేవునికి మహిమగా ఉంటానని ఎంచుకున్నవి కొన్ని ఎంచుకున్నాడు. ప్రేమ కలిగి ఉన్నాడు, సత్యమందు నిలిచి ఉన్నాడు, సత్యమందు నడిచాడు. తను ఏం చేశాడంటే వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో కూడా ఆయన వర్ధిల్లాడు. సామెతల్లో ఉంటుంది, గర్వము నాశనానికి పడిపోవటకు ముందు అహంకారం అని అదంతా వేస్ట్. కానీ గర్వం అంట సర్వనాశనానికి దారి తీస్తుంది. జాగ్రత్త. ఏది మనకు కలిగిందో ఈ రాత్రి ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. గాయు అంటాడు, నేను ఎలా సహాయం చేయాలి, నేను ఏ రకంగా వాళ్ళకి నేను ఉపయోగపడతాను, వాళ్ళకి ఏ సహాయం చేయాలని గాయు ఉంటే, ఈ థియోద్రఫీ అంటాడట, నేనే మొదటివాడిగా ఉండాలి, ఇది నేనే చెయ్యాలి, ప్రతిదానికి నేనే మొదటిగా ఉండాలి, నేనే ఘనత పొందినవాడిగా ఉండాలి అని థియోద్రఫీ అంటున్నాడు. సంఘంలో మనం ఏ వైపు ఉన్నాం? సంఘంలో మన పాత్ర ఏంటి? గాయులాగున్నామా? థియోద్రఫీలాగున్నామా? పదవి కోసం లేక చూస్తున్నామా? సేవ కోసం మనం చూస్తున్నామా? దేమోత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము, చదువమ్మా 12వ వచనమే కదా, చదువు. దెమేత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము. చూసారా? సాక్ష్యము కలిగిన వాడు, ఆ సాక్ష్యము కలిగిన వాడు కాదు కానీ దానికి మేము కూడా సాక్షులము, సత్యమైనదని నీవెరుగుదువు. ఇందులో గాయు అన్న వ్యక్తి ఏమైనాడంటే మంచి సాక్ష్యము కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. దిమేత్రి అన్న ఆ వ్యక్తి మాత్రము కొంచెం మొదటివాడిగా ఉండాలి, ఆ ఘనత నాకే రావాలి. ఇంకొక వ్యక్తి దెమేత్రియు మంచి సాక్ష్యము కలిగిన వ్యక్తి. అందరూ కూడా అతని కొరకు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఆయన ప్రవర్తన, ఆ సత్యము, ఆయన అనుసరించిన సత్యము సాక్ష్యం ఇస్తున్నదంట. 3 మంచి విషయాలు మనం తెలుసుకున్నాము. ఆ దెమేత్రి అన్న అతను సత్యము ద్వారా మంచి సాక్ష్యము కలిగి ఉన్నాడు. యోహాను కూడా అతని గురించి మంచి సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు. గాయు కొరకు, తర్వాత దెమేత్రి కొరకు మంచి సాక్ష్యము యోహాను చెప్తా ఉన్నాడు. మీరు సత్యమందు ఎంత నిలకడగా ఉన్నారో, మీరు ప్రేమలో ఎంత వర్ధిల్లుతూ ఉన్నారో, మీ ఆత్మ దేవునిలో ఎంత వర్ధిల్లుచున్నదో అది నేను సాక్ష్యం విన్నప్పుడు మీ కొరకు నేను చాలా ప్రార్థన చేస్తూ ఉన్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. యోహాను పద్మస్ ద్వీపంలో పరవశుడై ఉన్నప్పుడు, ఈ విషయాలన్నీ సాక్ష్యంగా ఉన్నప్పుడు, ఆ పద్మాస్ ద్వీపంలో ఎంత కష్టంగా ఉంటుందో కానీ ఆ శిష్యుల కొరకు విన్నప్పుడు అతనికి వచ్చిన సంతోషానికి, అతనికి వచ్చిన ఆనందానికి ఆయన ఎంత పొంగిపోయాడో, మనము కూడా దేవుని సన్నిధిలో సత్యం అనుసరించుచు సత్యములో నడిచినట్లయితే మన దేవుడు కూడా మన పట్ల సంతోషంగా ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన పట్ల దేవుడు ఎలాగ సంతోషపడాలి? అయ్యా నేను ఎలా ఉంటే నువ్వు సంతోషపడతావు?
నిజమే, నేను సత్యాన్ని మర్చిపోయాను. ఎవరికైనా ఉపకారం చేయడం నేను మర్చిపోయాను. ప్రేమ కలిగి ఉండటం నేను మర్చిపోయాను. చాలా కాలం అయిందయ్యా అందరితో నేను ప్రేమగా మాట్లాడి. ఒకసారి రాత్రి అటువంటి ఆలోచన ఒక్కటే మనకు కలిగి ఉంటే దేవుడు ఈ రాత్రి మన హృదయాలను సరిచేయగల సమర్థుడు. ఇంకా డెమెత్రిలాగా నేనే మొదటివాడను, ఆ ఘనత నాకే రావాలి అని ఒకవేళ ఇంకా మనము కానీ అలాంటి గర్వంతో ఉంటే దేవుడు ఈ రాత్రి అంటున్నాడు, గర్వం అంట సర్వనాశనానికి దారి తీస్తుంది. మన జీవితాలు అలాంటి ఆ శాపంలోనికి, అలాంటి పనికిరానాట్ల కోసం మనం వినియోగించొద్దు. గాయులాగా సత్యం మాట్లాడదాము, సత్యములో నడుచుకుందాము, సత్యాన్ని మనము అనుసరిద్దాము. తర్వాత దిమేత్రి గురించి కూడా మనము విన్నాము. ఆయన దిమేత్రి గురించి చాలా మంచి విషయాలు మనం విన్నాము. ఆయన కూడా సత్యమందు నిలిచి ఉన్నాడని. ఈ ఇద్దరి కొరకు యోహాను మంచి సాక్ష్యం ఇస్తూ నిజంగా వాళ్ళిద్దరి కోసం చాలా సంతోషిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి దేవుడు నిన్ను నన్ను గురించి సంతోషించాలంటే మనము కూడా కొన్ని విషయాలు ఆయన సన్నిధిలో చేయాల్సినవి ఉన్నాయి. ఈ రాత్రి ప్రభా, ఏది నీ దగ్గర నేను ఆయాసంగా ఉన్నాను, ఏ విషయంలో నీకు నేను తక్కువగా ఉన్నాను అయ్యా, ప్రేమలో ఒకవేళ నేను మర్చిపోతే అయ్యా ఈ రాత్రి ప్రేమను కలుగచేయి. ఒకవేళ సత్యము నేను ఒకవేళ మాట్లాడలేకపోతే ఈ రాత్రి నన్ను సత్యవంతురాలుగా నువ్వు నిలబెట్టు ప్రభువా, సత్యవంతుడుగా నన్ను నిలవబెట్టు, సత్యములో నేను నడవడానికి దేవా మీరు సహాయం చేయమని ఆయన సహాయం కొరకు మనం ప్రార్థన చేస్తే మనకు కలిగిన ప్రతి అసహనాన్ని బట్టి మనం ఏది చేయలేకపోతున్నామో అదే చేస్తున్నాము, ఏది చేయకూడదు అనుకుంటున్నామో అది చేస్తున్నాము, ఏది చేయాలనుకుంటున్నామో అది మనము చేయలేకపోతున్నాం. ఈ రాత్రి అలా కాదు ప్రభువా, ఇదిగో నువ్వు నిశ్చయముగా నాతో మాట్లాడవు గనక నేనేది చేయాలనుకుంటున్నానో అదే చేయగలిగిన హృదయాన్ని ఈ రాత్రి నాకు దయచేయి ప్రభువా అని మనం ప్రార్థన చేద్దాం.